బట్టి విక్రమార్క రుణమాఫీకి సంబంధించి ఒక ముచ్చడి చెప్పిండు మన ఆర్థిక శాఖ మంత్రి. ఆయన ఏమన్నాడంటే రుణమాఫీకి సంబంధించి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుకుంటా 100% చేసేసినాం, అయిపోయింది అని చెప్తూ ఒక మాట అన్నాడు. అంటే ఇది ఇంకా ప్రజలని లేదా రైతులని నమ్మించడానికి అంటున్నటువంటి మాట. కానీ అక్కడ ఏమి దాని మీద మనకు అది క్రెడిబిలిటీ ఉన్నట్టు అనిపిస్తలేదు ఆ మాటకి. ఇగో 2 లక్షల లోపల ఎవరిదైనా ఏ కుటుంబానిదైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఏ కుటుంబానిదైనా మిగిలిపోయి ఉంటే 2 లక్షల లోపు కుటుంబానిదైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు వలన ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలన ఆగిపోయి ఉంటే వాళ్ళను కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటింటికి సర్వే తెప్పించి మిగతా డబ్బులు కూడా వేసాం. ఇప్పుడు కూడా నేను చెప్తాను మిత్రులందరికీ అప్పుడు తప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పంపించి చేపించి చేయించినము అని చెప్తూ 2 లక్షల లోపల 2 లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉంటే చేసిన స్కీమ్ లో పొరపాటున ఎవరైనా సంఖ్య తరపునో లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి. దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు నేను రోజు నరేష్ అన్న నువ్వు రోజు రుణమాఫీ అవుతుందని అంటా ఉన్నావు, నమ్మకం కల్పిస్తూ ఉన్నావు, భరోసా ఇస్తూ ఉన్నావు అని కొంతమంది అంటే ఓకే ఇది మంచిదే అని అనుకునే వాళ్ళు ఒకటి. కొంతమంది ఏమో అన్న నువ్వు లేని ఆశలు పుట్టిస్తూ ఉన్నావు, లేని విషయాన్ని నువ్వు కావాలని ఎత్తి చూపిస్తూ ఉన్నావు, వాళ్ళు చెయ్యరన్నా ఇడిచిపెట్టన్నా ఈ సబ్జెక్ట్ ఎందుకు, వేరే వార్తలు చెప్పుకోవచ్చు కదా, ఇదంతా కూడా అక్కర్లేదు, వాళ్ళు దొంగలు, నీకు కూడా కావాలని నువ్వు ఇది రెచ్చగొడతా ఉన్నావు అని చెప్పి నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు కొంతమంది. నేనేమంటా ఉన్నా, నేను ఒక జర్నలిస్ట్గా నేను ఒక పని చేస్తూ ఉన్నా. ఏం పని? నేను తీసుకున్న ఒక నమ్మిన అంశాన్ని, నమ్మిన రైతాంగ సమస్యల గురించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో ఇక్కడ నాయకులే ఇట్లా దొంగ మాటలు చెప్తుంటే ఇప్పుడు నాయకుడిని ఏమందాం మరి? నన్నంటే మీరు అన్నారు, నన్నంటే అన్న ఇంకేం రుణమాఫీ అన్న ఇడిచిపెట్టి అయిపోయింది, ఇక వాడు ఎవడు చేయడు, నీకు కూడా అవసరం లేదు ఆ టాపిక్ అని చెప్పి నన్ను అన్నప్పుడు మరి నాయకులు ఇంకా నమ్మబలుకుతుంటే ఏం చెప్పాలి? వీళ్ళు అన్నందుకు వాళ్ళతో చేపిద్దామా? లేదు వాళ్ళు దొంగలన్నా వాళ్ళు ఒట్టిగానే చేస్తామని చెప్పి చేయకుండా తప్పించుకుంటారు కాబట్టి మనం అడగద్దిగా ఊకుందామని అందామా అనేది క్లారిటీగా చెప్పండి. ఒకసారి రైతులనే అడుగుతా ఉన్నా, ఎందుకంటే నాకు రాను నెగిటివ్ కామెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. సరే పాజిటివ్ కామెంట్స్నే చూస్తా నేను, అండ్ నెగిటివ్ కూడా చూస్తా. ఎందుకు చూస్తా అంటే సరే వాళ్ళ లోపల ఏమున్నదో తెలుసుకుందామని. ఆ నెగిటివ్ కామెంట్స్ అనే ఒకటే వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే ఇంకెందుకన్నా అవసరం లేదు రుణమాఫీలు చెయ్యరు వదిలేద్దాము అని అంటారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటూ 100% అయిపోయిందని చెప్పుకుంటానే వాళ్ళకై వాళ్ళు ఇంకా ఎక్కడైనా సమాచార లోపం, ఏం లోపం ఉంటుంది? సమాచార లోపం ఉంటుంది. బ్యాంకులు మీరు అడిగిన సమాచారం ఇస్తాయి, రైతులు ఇస్తారు, వ్యవసాయ శాఖ ఇస్తుంది, ఇంకా మీకు ఏం లోపం ఏడిచింది? మీ మధ్య కమ్యూనికేషనే సరిగ్గా లేకపోతే అసలు ప్రభుత్వంకి ఏమన్నా పని చేయాలన్న ఆలోచన ఉన్నదా? సో మీకు పక్కాగా సమాచారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ తెలుస్తాయి, కానీ చేయడం చేతగాక డిలే చేస్తారు. కాబట్టి లేదు ఉన్నది నాకు. అయితే అందుకోసానికి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఇంకా చేస్తామని అంటా ఉన్నారు కాబట్టి మనం కూడా చేపిద్దాం, చేయకపోతే మనం వదిలిపెట్టొద్దు. వాళ్ళే జీవోలల్లా అంటే ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్లో కూడా 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి కట్టుకుంటే చేస్తామని చెప్పి ఉన్నప్పుడు మనం ప్రశ్నించాలన్నా వద్దా, అడగాలన్నా ఇడిచిపెట్టాలన్నా అనేది నేను అడుగుతా ఉన్నా. ఎంతవరకు అంటే ఇది మొదట 1 విడత, 2 విడత, 3 విడత, ఆ తర్వాత విడతనే లేదన్నారు. విడత లేదు, ఏం లేదు, ఇక అయిపోయినాయి, అన్ని ఉడతలు అయిపోయినాయి, ఇక చేయరన్నా అన్నారు. కానీ 4వ విడత ఎందుకు వచ్చింది చెప్పురి? రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తామని అన్నారు కాబట్టి మనం పట్టుబట్టినాం. రేషన్ కార్డు లేని వాళ్ళకు చేస్తామన్నారు, అసలు రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారని చెప్పి లొల్లి పెడితే ఆనాడు ఖచ్చితంగా దాన్ని ఫ్యామిలీ గ్రూపింగ్ అని చెప్పి సెల్ఫీలు దిగి ఫైనల్గా కొంతమందికి చేస్తే టెక్నికల్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని యాడ్ చేస్తే ఫైనల్గా కొన్ని క్లియర్ అయిపోయినాయి. పడ్డే అమౌంట్లు పడని వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడన్నా లేదా? సో ఇక్కడ ఈ దొంగ నాయకులు చెప్పే మాటలు ఇంత క్లియర్గా ఇంకా ఉంటే కనుక చేస్తామని చెప్తా ఉన్నాక మనం నమ్మాలా వద్దా? ప్రయత్నం చేయనా వద్దా? ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు వలన ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలన ఆగిపోయి ఉంటే వాళ్ళను కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి
మళ్ళీ ఇంటింటికి సర్వే తెప్పించి మిగతా డబ్బులు కూడా వేసాం. ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తాను మిత్రులందరికీ, ఇంటింటికి తిరిగి సర్వే చేసినప్పుడు మరి సర్వేలో వచ్చిన డేటా అంతా పోర్టల్ అప్లోడ్ చేస్తే మరి అందరికీ రావాలి కదా, కొందరికి ఎందుకు వచ్చినాయి? 6,25,000 మంది అని చెప్పిన మీరు 3 లక్షల మందికి మాత్రమే పంపిస్తున్నామని చెప్పడం వల్ల మరి మిగిలిన 50% మంది రైతులు ఎక్కడ పోయినరు? వాళ్ళ ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా అయ్యింది, వాళ్ళ సెల్ఫీలు కూడా దిగినరు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా పాపం అప్లికేషన్లు పెట్టుకున్నారు ఏవో దగ్గర, డిఏఓ దగ్గర, కలెక్టర్ ఆఫీసులలో. వాళ్ళకి ఎక్కడ ఆగిపోయింది? మరి ఎవడు ఆపిండు? మరి ఏ దద్దమ్మ ఆపిండు? మరి వాళ్ళకు కూడా పడాలి కదా, మరి వాళ్ళకు కూడా రావాలి కదా, వాళ్ళు ఎందుకు ఆగినాయి? మరి వాళ్ళవి 2 లక్షల లోపల 2 లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉంటే మనం చేసిన స్కీమ్ లో పొరపాట్ల ఎవరైనా సంఖ్య తరపునో లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి. దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. నమ్మినం సారు, మిమ్మల్ని నమ్మినం, అప్పుడు నమ్మినం, ఓట్లేసినాం, ఇప్పుడు నమ్మినం. మీరు చెప్తున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మేము నమ్మినాం, ఎందుకంటే మీరు చేస్తా అన్నారు. ఎక్కడ వరకు? ఇప్పుడు కూడా 2 లక్షల లోపట ఉన్న వాళ్ళు అనుకుంటా ఒక మాట చెప్పుకుంటా ఇట్లా నొక్కుంటా చెప్తా ఉన్నాడు. 2 లక్షల లోపట ఉన్న వాళ్ళకి, 2 లక్షల లోపట ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఇంకా చేస్తాం అని చెప్పుకుంటానే ఇంకా ఉన్నారు, చేయాల్సిందే అని చెప్పారు. 2 లక్షల కంటే మీదున్న కోసం మాట్లాడేది లేదా? అడిగేది లేదా? ఎవడు అడగడా మిమ్మల్ని? మరి ఇక్కడ ఎవడు పెట్టుకోమన్నాడు? ఒకవేళ మీకై మీరు ఇక్కడ క్లియర్గా రాసినటువంటి దీన్ని ఎవరు చెప్పాలి? దీనికి సమాధానం నేను అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా మీరే చెప్పిండ్రు, ఇది వట్టిది కాదు, గవర్నమెంట్ ఆర్డర్, ఇది ఏదో ఎవడో పిల్లబచ్చగా రాసి పంపించిన ముచ్చట కాదు, ఇది పక్కాగా ప్రభుత్వమే, వ్యవసాయ శాఖనే డిసైడ్ చేసి డిక్లేర్ చేసినటువంటి అంశం. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఈ ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ మొట్టమొదటిసారి తెలుగులో వచ్చింది. ఇది ఇప్పటి నుంచి అన్ని తెలుగులోనే వస్తాయట జీవో కాపీలు. గతంలో నిన్న మీటింగ్లో కూడా చెప్పిండు ముఖ్యమంత్రి. సో గతంలో ఇంగ్లీష్లో వచ్చేది, ఈసారి తెలుగులో వచ్చింది. తెలుగులో కాబట్టి మేము బరాబర్ అడుగుతూ ఉన్నాం. రైతులందరికీ అర్థమైంది. ఏ కుటుంబానికైతే 2 లక్షల కంటే మించిన రుణం ఉందా? 2 లక్షల కంటే మీదున్న రుణం గురించి ఉందా? ఇలా టాపిక్ ఉంది కదా, ఎవడు రాయలే కదా, మనమైతే రాసుకోలేం కదా, రైతులమైతే ఇలా పెట్టలేం కదా, వాడే కదా రాసి పంపింది. ఆ రైతులు 2 లక్షల కంటే పైన రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. మరి చెల్లించి 6 నెలలు అవుతుంది, చెల్లించి 3 నెలలు అవుతుంది, ఎక్కడ పోయినాయి నీ పైసలని రైతులు అడుగుతారు. ఇప్పుడు దీనికి సమాధానం జోడి చెప్పాలి. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. అర్హత అంటే ఏంటిది? ఒకవేళ అర్హత లేక ఆగిపోతే మరి వాళ్ళకి ఎందుకు చెప్తలేరు? అర్హత ఉంటే వాళ్ళకి ఇంకా ఎందుకు క్రెడిట్ కాలేదు? ఇంకేమైనా ప్రశ్న ఉన్నదా? మీరు ఇచ్చినటువంటి కాపీలో ఉన్నటువంటి అంశాన్ని పట్టుకొని నేను ఒక ప్రశ్న అడిగిన, దమ్ము ఉంటే దానికి సమాధానం చెప్పురి. ఎవరికి దమ్ము ఉందో ముందర రండి. వ్యవసాయ శాఖ వస్తుందా, మంత్రి వస్తారా, ముఖ్యమంత్రి మాట్లాడతాడా, ఎవరు మాట్లాడతారో మాట్లాడరు దీని గురించి. మరి ఒకసారి చెప్పురు కదా, క్లారిటీ ఇయ్యరు కదా రైతులకి. అయితే కింద 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి అనుకుంటా వాళ్ళంతలో వాళ్ళే పెట్టుకురు. ఫస్ట్ ఇంట్లో ఉన్న అవ్వది చేస్తాము, అక్కది చేస్తాము, తల్లిది చేస్తాము, చెల్లెది చేస్తాము అనుకుంటా పేర్లు చెప్పడానికి, అంటే మహిళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పడానికి ఫస్ట్ ఇంట్లో ఆల్మగలు ఉంటే ఇక ఫస్ట్ మగనికి చేయకుండా భార్యకి చేసి భార్యది అయిన తర్వాతనే భర్తకి చేస్తారు లేదా పిల్లలకి చేస్తారని చెప్పుకుంటా ఇక్కడ రాసిరు. ఈ 2 పాయింట్లు మరి నేను అడుగుతా ఉన్నా, ఇప్పటిదాకా ఎందుకు మీకు చేతనైతే లేదు? ఒక మంత్రి మాట్లాడు, ఆ సంబంధిత శాఖ మంత్రికి చేత కాదు, ముఖ్యమంత్రి చెప్పడు, మరి మీరే బయటకు వచ్చి చెప్పారు 2 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళకి మీరు పే చేయాలి, మీరు పే చేస్తే మేము రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ 2 లక్షలు మేము క్లియర్ చేస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయింది? ఇది అడగొద్దా రైతులు? ఇది నేను అడగొద్దా? డైరెక్ట్ అంటా ఉన్నా నేను. ఇది మంత్రిని పట్టుకొని అడుగుదాం. మనము మంత్రిని పక్కాగా పట్టుకొని అడిగితే ఆయన ఏం చెప్తాడు, అలా మదిలో ఏమున్నదో కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. పక్కాగా నేను చేస్తాను. మీకు మాట ఇచ్చిన ప్రకారము మంత్రితో మాట్లాడుడే, అట్లే మంత్రిని అది అడుగుడే, ఇడిచిపెట్టేది ఏం లేదు.